హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం వినబోతున్న కథ పేరు ఏంటంటే లైఫ్ ఈజ్ లవ్. సంక్రాంతి సంబరాల సంక్రాంతి అని ఒక కవిగారు అన్న మాటలు. ముత్యాల మూటలు. కాలేజీ ప్రిన్సిపల్ వరదరాజుల నాయుడు గారు 3 మాసాల క్రిందట పెద్ద కూతురు వానికి హైదరాబాదులో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్న నవీన్తో తనకు ఉన్నంతలో ఎంతో ఘనంగా వివాహం జరిపించారు. సంక్రాంతి మనకు పెద్ద పండుగ. అన్ని పండుగల కన్నా ఎంతో విశిష్టత కలది. ఆంధ్రావనిలో ఆ సమయంలో ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టుగా యథాశక్తితో ఈ పండుగను జరుపుకుంటారు అందరూ. కొత్తగా పెళ్లి అయిన అల్లుడు గారు సతీ సమేతంగా అత్తవారింటికి రావడం, వారి సత్కారాలు అందుకోవడం మన ఆనవాయితీ. కలిగిన వారు అల్లుడు గారు అడిగిన దాన్ని ఇస్తారు. మధ్య తరగతి అంతకంటే కింద వర్గీయులు యథాశక్తి అల్లుడు కూతురులను ఆహ్వానించి వస్త్రాలు ఇచ్చి సత్కరించడం ఆచారం. ఈ విధానం 6 ఏళ్ల క్రిందట విడదీయబడ్డ తెలంగాణ రాష్ట్రానికి వర్తిస్తుంది. పండుగకు వచ్చిన అల్లుడు నవీన్ గారిని గురించి వాణి, నాన్న మా వారు ఆఫీసుకు బస్సులో వెళ్తారు అన్న కూతురు మాటను మనసులో ఉంచుకుని పండుగకు తన మాట ప్రకారం వచ్చిన అల్లుడికి బుల్లెట్ బండిని కానుకగా ఇచ్చి సత్కరించారు నాయుడు గారు. అలాగే వారి సతీమణి అనురాధ. వారిది ఎంతో అన్యోన్య దాంపత్యం. 4 పిల్లలు. వాణి రెండో సంతతి. 2 ఆడపిల్లలు, అలాగే 2 మగపిల్లలు. వరుస క్రమంగా మగ ఆడ. పెద్ద కొడుకు భాస్కర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వివాహం కాలేదు. రెండో సంతతి వాణి లాయర్, వివాహం అయ్యింది. 3వ సంతతి దీపక్ ఎంటెక్ సివిల్ ఇంజనీర్, హైదరాబాద్లో ఉద్యోగంలో చేరి 4 నెలలయ్యింది. ఇక 4వ సంతతి అమృత సూరత్ లో చదువుతోంది, చివరి సంవత్సరం. ఇక నాయుడు గారి తల్లిదండ్రి గతించారు. వారిరువురు 6 నెలల వ్యత్యాసంతో పరమపదించారు. పండుగకు వచ్చి 3 రోజులున్న అల్లుడు నవీన్ గారికి మర్యాదలు చేశారు. ఇక మధ్యాహ్నం భోజనాల సమయంలో మావయ్య, నేను వాణి ఈ రాత్రికి బస్సులో హైదరాబాద్కి వెళ్తాము. నేను రేపు ఆఫీస్లో అటెండ్ అవ్వాలి ప్రాధాన్యపూర్వకంగా చెప్పాడు నవీన్. వెళ్ళక తప్పదా అల్లుడు గారు? సౌమ్యంగా అడిగాడు నాయుడు గారు. తప్పదు మామయ్య గారు, అనునయంగా చెప్పాడు నవీన్. అల్లుడు గారు పిలిచింది అనురాధ. దీపక్ మరో 2-3 రోజులు ఉంటాడట. వాణి దీపక్తో పంపిస్తాను, మీకు అభ్యంతరం లేదు కదా అని ధీరంగా అడిగింది అనురాధ. నాకు ఏమీ అభ్యంతరం లేదు, వాణి ఇష్టమే నా ఇష్టం. అమ్మా వాణి, అల్లుడు గారు చెప్పింది విన్నావుగా, మరో 2 రోజులుండి దీపక్తో వెళ్ళమ్మా అంది అనురాధ. అత్తయ్య, వాణి ఉంటుంది, ఇది చాలా చిన్న విషయం, ఎందుకు మీరు అంతగా ప్రాధాయపడుతున్నారు అని వాణి వైపు చూసి, వాణి 2-3 రోజులు ఉండి దీపక్తో కలిసిరా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని నవ్వుతూ చెప్పాడు నవీన్. అలాగేనండి, అమ్మ ఆశపడుతూ ఉంది. అవును, వారు పెద్దవారు, వారి ఈ చిన్న చిన్న కోరికలను తీర్చడం మన ధర్మం వాణి అని అనునయంగా చెప్పాడు నవీన్. అతని మృదుమధుర మాటలకు నాయుడు గారు అనురాధ ఎంతగానో ఆనందించారు. దీపక్ బుల్లెట్ బండిని ట్రాన్స్పోర్ట్ సర్వీసులో ఎక్కించి వచ్చి బావగారికి రిసిప్ట్ అందించాడు. ఆ రాత్రి భోజనానంతరం నవీన్ హైదరాబాద్ వెళ్లడానికి బయలుదేరాడు. తండ్రి, తల్లి, వాణి, దీపక్లు బస్టాండుకు నవీన్తో కలిసి వచ్చారు. నవీన్ అందరికీ వీడ్కోలు చెప్పి బస్సు ఎక్కాడు. కొద్ది నిమిషముల తర్వాత అతను ఎక్కిన బస్సు బయలుదేరింది. మన అల్లుడు గారు బంగారం అండి అంది అనురాధ ఆనందంగా. అంతా ఆ పైవాడి దయాను, మనం నిమిత్త మాత్రులం అని నవ్వుతూ చెప్పాడు నాయుడు గారు. 3 రోజులు తాము పుట్టింటి తల్లిదండ్రుల సమక్షంలో వాణి, దీపక్లు ఎంతో ఆనందంగా గడిపారు. ఆ తల్లిదండ్రులు ఆనందం మాటలకు అందనిది.
మూడవ రోజు రాత్రి దీపక్ వాణిలు రైల్లో హైదరాబాదుకు బయలుదేరారు. ప్రిన్సిపల్ వరదరాజు నాయుడు గారు ఆ రోజు రిటైర్ అయినారు. తోటి అధ్యాపకులు, విద్యార్థులు వారికి వీడ్కోలు చెప్పారు. క్యాంపస్ దాటి వీధిలోకి ప్రవేశించారు. ఆ క్యాంపస్ వారి ఇంటికి మధ్య దూరం 1/2 కిలోమీటరు. వారు రోజూ కాలేజీకి నడిచి వెళ్లేవారు. స్నేహితులు బండి ఏదైనా కనుక్కోకూడదా నాయుడు గారు అని అడిగినప్పుడు వారు చిరునవ్వుతో, మిత్రమా, అన్ని వ్యాయామ క్రీడల్లో ఉత్తమైనది నడక. ఇంటికి కాలేజీకి మధ్య 1/2 కిలోమీటర్ దూరం, అందుకే నడుస్తున్నాం. మన ఆరోగ్యాన్ని గురించి తగిన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని నవ్వుతూ చెప్పేవారు శ్రీ వరదరాజుల నాయుడు గారు. వారి వెనుక 10 మంది విద్యార్థులు, వారి ప్రియ శిష్యులు అనుసరించారు. నాయుడు గారు వారిని ఇంటిని సమీపించారు. తల తిప్పి వెనుక ఉన్న శిష్యులను చూశారు. బాబులు, ఇక మీరు ఇండ్లకు వెళ్ళండి. శ్రద్ధగా చదవండి. జాతికి, రీతికి, నీతికి ఆదర్శంగా నిలవాలి. తల్లిదండ్రుల ఎడల వారి జీవితాంతం ప్రేమాభిమానాలు చూపండి. వారికి ఆనందాన్ని కలిగించండి. మీ అందరికీ నా శుభాశిష్యులు, వెళ్ళిరండి అని ఎంతో ఆప్యాయంతో నాయుడు గారు చెప్పారు. ఆ పిల్లలందరూ నాయుడు గారికి నమస్కరించి వెళ్లిపోయారు. వీధి గేటు తెరుచుకొని నాయుడు గారు గృహ ప్రాంగణంలోకి ప్రవేశించారు. వారి ధర్మపత్ని అనురాధ వరండాలో నిలబడి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. నాయుడు గారు వరండాను సమీపించారు. చిరునవ్వుతో వారికి స్వాగతం పలికింది ఆ ఇల్లాలు. కాని ఆ క్షణంలో ఆమె కన్నుల నిండా కన్నీరు. నాయుడు గారు గమనించారు. మెట్లెక్కి తన చేతిలో ఉన్న పూలమాలను ఆమె మెడలో వేసి తనపై ఉన్న శాలువాను ఆమెకు కప్పారు చిరునవ్వుతో. ఆ క్షణంలో ఆ అనురాధమ్మ కనుల నుండి కన్నీళ్లు క్రిందకి చెక్కిళ్ల మీదకు జారాయి. తలను ప్రక్కకు తిప్పుకుంది. నాయుడు గారు తన పైపంచుతో ఆమె కన్నీటిని తుడుస్తూ, అను, ఉద్యోగం ఊడిపోయిందని బాధపడుతున్నావా? ఆమె ముఖంలోకి చూస్తూ మెల్లగా అడిగారు. కళ్ళు పెద్దవి చేసి అనురాధ వారి ముఖంలో చూసింది జాలిగా. నాకెందుకు బాధ? నా వారు నన్ను 38 సంవత్సరాలుగా కంటికి రెప్పలా చూసుకుంటున్నప్పుడు ఈ నా కన్నీరు ఆనంద బాష్పాలండి. ఇక మీదట మీకు విశ్రాంతి అనే ఆనందం, నవ్వుతూ చెప్పింది అనురాధ. నాయుడు గారు అనురాధ కుడి చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రీతిగా ఆమె ముఖంలోకి చూశారు. నా సాధన, నా సంపత్తి అంతా నీవే కదా అను. చిరునవ్వుతో ఆమె ముఖంలోకి చూచాడు. సెల్ మ్రోగింది. జేబులోంచి చేతిలోకి తీసుకున్నాడు నాయుడు గారు. హలో నాన్న, నేను వాణి. అవునమ్మా, ఏమిటమ్మా విషయం? రేపు నేను మన ఊరికి వస్తున్నాను. అల్లుడు గారు రావడం లేదు. ఏంటి వారు రావటం లేదు నాన్న? ఆమె స్వరంలో విసుగు. తల్లి, మీ అమ్మతో మాట్లాడు. సెల్ను అను చేతికి అందించారు నాయుడు గారు. వరండాలో ఉన్న వాలు కుర్చీలో కూర్చున్నారు. వాణి, ఏంట్రా విషయం? ఆందోళనతో అడిగింది అనురాధ. నేను రేపు ఉదయం 6 గంటలకల్లా మన ఇంటికి వచ్చేస్తాను. వచ్చి అన్ని విషయాలు చెప్తాను, సరేనా? నాన్నకు చెప్పు అని సెల్ కట్ చేసేసింది వాణి. అనురాధ ఆశ్చర్యంతో నాయుడు గారి ముఖంలోకి చూసింది. ఏంటండి, అది ఒంటరిగా వస్తుందట? విచారంగా అంది అనురాధ. ఆ రాణి అను, ఈ కాలపు పిల్లలు కదా, వారికి వారు నమ్మిందే వేదం. విరక్తిగా నవ్వారు నాయుడు గారు. నాకు అయోమయంగా ఉందండి. భార్యాభర్తల మధ్య ఏమైనా? ఆగు అను, ఆగు. ఎందుకు అలా ఆలోచిస్తున్నావు? ప్రశాంతంగా ఉండు. ఉదయం 6 గంటలకల్లా వస్తుంది కదా, అన్ని వివరాలు తెలుస్తాయిగా అని సౌమ్యంగా అనురాధకు చెప్పాడు. అనురాధ దిగాలు పడి నాయుడు గారి ముఖంలోకి చూస్తూ, మీకు ఉన్నంత మనోనిబ్బరం నాకు లేదు కదండి అని విచారంగా చెప్పింది అనురాధ. సహనం సర్వదా రక్ష అను, తెలుసుగా, అనుమానంతో మనసు పాడు చేసుకోకు అనునయంగా చెప్పాడు నాయుడు గారు. సరేనండి, బట్టలు మార్చుకుని భోజనానికి రండి. కూతురు వాణి గురించి ఆలోచనలో ఇంట్లోకి వెళ్లిపోయింది నాయుడు గారి భార్య. ఇక వాణి ఈ ఆకస్మిక ఒంటరి రాకకు ఏదో కారణం ఉంది అంటుంది. అది ఆమె వస్తే గాని తెలియదు. అల్లుడు గారికి ఈమెకి ఏ కారణంగానైనా భేదాభిప్రాయం ఏర్పడిందా అని మనసులో సందేహం. నాయుడు గారి మనస్సు కీడును శంకిస్తోంది. అనురాధ పిలుపు విని కుర్చీలో నుంచి లేచి
ఇంట్లో ప్రవేశించి తమ గదికి వెళ్లి బట్టలు మార్చుకొని డైనింగ్ హాల్లోకి ప్రవేశించారు. అనురాధ మౌనంగా వడ్డించింది. అను, నీవు తిను, ప్రీతిగా చెప్పారు నాయుడు గారు. మనస్సు వ్యాకులంగా ఉందండి, విచారంగా చెప్పింది అనురాధ. పరిశీలనగా ఆమె ముఖంలోకి చూచాడు కొద్ది క్షణాలు నాయుడు గారు. చిరునవ్వుతో, తల్లివి గదా, అది సహజమే. మన వాణి చాలా తెలివైంది, నాలాగే త్వరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోదు. కూర్చొని ప్రశాంతంగా భోజనం చేయి అన్నాడు నాయుడు గారు. వాణి రాత్రిపూట ఒంటరిగా బయలుదేరింది. రావడానికి కారణమేమై ఉంటుంది? సెల్ మ్రోగింది. టేబుల్ పై సెల్లును చేతికి తీసుకున్నాడు నాయుడు గారు. హలో, ఎవరు? దీపక్ని. ఏంద్రా గొంతు మారింది? జలుబు, దగ్గు? రేపు ఉదయం ఇంటికి వస్తున్నాను, వారం రోజులు సెలవు పెట్టాను. అలాగా? అవును నాన్న. ఎవరండి? దీపక్ అని చెప్పి, సరే జాగ్రత్తగా రా, బాయ్ నాన్న అని ఫోన్ కట్ చేశారు. ఇక ఏమండి? వాణి అనురాధ పూర్తి చేయకమనుపే, అబ్బా అనుమాన పడుకు, పిల్లలు వస్తున్నారు కదా, ఆనందంగా ఉండు అనునయంగా చెప్పాడు నాయుడు గారు. భోజనం ముగించింది. నాయుడు గారు హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నారు. పావు గంటలో గిన్నెలు సర్దేసి అనురాధ హాల్లోకి వచ్చింది. 10:30 అయింది. అను, పద పడుకుందాం, టీవీని ఆఫ్ చేసి. నాయుడు గారు సోఫాలోంచి లేచారు. ఇరువురు వారి పడక గదిలోకి ప్రవేశించారు. ఇక వాణి చేసిన ప్రసంగం కారణంగా ఎవరి ఆలోచనలు వారివి. పావు గంట గడిచింది. ఏమండి? మెల్లగా పిలిచింది అను. అను, నిద్ర రావడం లేదా? అవునండి, నీకు తెలుసుగా, మనస్సంతా అశాంతిగా ఉన్నప్పుడు ప్రశాంతతను కలిగించేది ఆ సర్వేశ్వర నామ జపమేనని ఆ జగత్పితను స్మరిస్తూ కళ్ళు మూసుకో. నిద్రమ్మ నిన్ను తన బడిలోకి తీసుకుంటుంది అని నవ్వుతూ చెప్పాడు నాయుడు గారు. అనురాధ వారు చెప్పినట్టుగానే చేయసాగింది. మళ్ళీ సెల్ మ్రోగింది. సమయం రాత్రి 11. వీరి పెద్ద కుమారుడు భాస్కర్ అమెరికా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఫోన్ అతనే చేశాడు. అక్కడికి అతను వెళ్లి 2 సంవత్సరాలైంది. నాయుడు గారు లేచి కూర్చొని ఫోన్ చేతికి తీసుకున్నారు. హలో నాన్న, నేను. చెప్పు భాస్కర్. అనురాధ. భాస్కర్ అన్న నాయుడు గారి మాట విని తను మంచం పైనుంచి లేచి కూర్చుంది. నేను పై నెల ఆఖరులో మన ఊరికి వస్తున్నా నాన్న. అలాగా, చాలా సంతోషం నాన్న, జాగ్రత్తగా వచ్చే. అమ్మ ఎక్కడ నాన్న? నా ప్రక్కనే ఉంది, ఇదిగో ఫోన్ అమ్మకిస్తున్నాను, మాట్లాడు. నాయుడు గారు ఫోన్ అనురాధ చేతికి ఇస్తూ, మన భాస్కర్ మాట్లాడుతున్నాడు అన్నారు. అమ్మ, బాగున్నావా? ఆరోగ్యం బాగుందా? నేను బాగున్నా నాన్న. అక్కడ నీవు ఎలా ఉన్నావు? ఆత్రంగా అడిగింది అనురాధ. ఇక్కడ అంతా బాగుందమ్మా, నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాన్నగారు ఎలా ఉన్నారు? వాణి, చెల్లి, దీపక్, అమృత ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు నాన్న. నీవెప్పుడు వస్తున్నావు? పై నెల డిసెంబర్ 31వ తేదీన వస్తున్నానమ్మా. చాలా సంతోషం నాన్న. ఈ రోజే మీ నాన్నగారు రిటైర్ అయినారు. అలాగా? అవును నాన్నం. అమ్మ, నీ ఆరోగ్యం జాగ్రత్త. సరే నాన్న, ఉంటా అని ఫోన్ కట్ చేస్తూ, అమ్మ, మంచిది నాన్న, జాగ్రత్తగా రా. భాస్కర్ ఫోన్ కట్ చేశారు. అనురాధ నిట్టూర్చి, పెద్దవాడు వస్తున్నాడంటే మనసుకు చాలా ఆనందంగా ఉంది. నీకే కాదు, నాకు కూడాను, చిరునవ్వుతో చెప్పాడు నాయుడు గారు. 1:12. ఆపై ఇరువురు ప్రశాంతంగా నిద్రపోయారు. కార్తీక మాసం. వరదరాజుల నాయుడు గారు ధర్మపత్ని అనురాధ తెల్లవారుజామున 4:30కు లేచారు. స్నానం చేసి నాయుడు గారు పూజ గదిలోకి, అనురాధ వంటగదిలోకి ప్రవేశించారు. నాయుడు గారు శివసహస్రనామ జపంతో అభిషేకం చేశారు ఆ సర్వేశ్వరమూర్తి శివలింగానికి. అనురాధ వానికి, భాస్కర్కు ఎంతో ఇష్టమైన పాయసాన్ని, మినపవడలను చేసి దైవ నివేదనకు తీసుకుని వచ్చింది. నాయుడు గారు పూజ ముగించి ఆ పదార్థాలను దైవానికి నైవేద్యంగా పెట్టారు. ఆలుమగులు ఆ సర్వేశ్వరుణ్ణి వాణి మూలంగా ఎలాంటి జటిల సమస్య తమ పాలు కాకూడదని వేడుకున్నారు. సమయం 6 గంటలు. వాకిట్లో ఆటో ఆగింది. వాణి దిగింది. ఆటో సవడి వినగానే ఆ దంపతులు వీధి గేటును సమీపించారు. రామ్మా రా, ప్రీతిగా పలుకరించి
నాయుడు గారు ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ను తన చేతిలోకి తీసుకున్నారు. రా తల్లి రా, ఆప్యాయంగా కూతురు చేతిని తన చేతిలోకి తీసుకుంది అనురాధ. అమ్మ, అల్లుడు గారు బాగున్నారా అడిగారు. నాయుడు గారు ఇంటి వైపునకు నడుస్తూ బాగున్నారు నాన్న అంది వాణి ఏదో ఆలోచనతో. అమ్మడు, మీ వారు నీతో రాలేదేం? సందేహంతో అడిగింది అనురాధ. వారికి సెలవు దొరకలేదమ్మా, ముక్తసరిగా జవాబు చెప్పింది వాణి. నాయుడు గారు అనురాధ ముఖంలోకి చూశారు. ఆ చూపుల్లోని అర్థాన్ని గ్రహించిన అనురాధ మారు మాట్లాడలేదు. ముగ్గురు ఇంట్లోకి ప్రవేశించారు. కాగులో వేన్నీళ్లు ఉన్నాయమ్మా, బస్సు ప్రయాణంలో ఎంతో అలసిపోయి ఉంటావు, వెళ్ళి స్నానం చెయ్యి. నీకు ఎంతో ఇష్టమైన మినపవడలు పాయసం చేశాను, స్నానం చేసిరా తిందువు గాని ఎంతో ఆప్యాయంగా చెప్పింది అనురాధ. వాణి క్షణం సేపు తల్లి ముఖంలోకి చూసింది. ఆమె చిరునవ్వుతో తననే చూస్తోందని గ్రహించింది. అలాగే అమ్మా, నవ్వుతూ చెప్పింది వాణి. ఆ నవ్వులో జీవం లేదు. ఈరోజు మీ తమ్ముడు దీపక్ కూడా వస్తున్నాడురా అని చెప్పాడు నాయుడు గారు. అలాగా, వాణ్ణి చూసి 3 నెలలైంది. వాడు వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న. స్నానం చేసి వస్తాను అని వాణి స్నానాల గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్తున్న ఆమెను పరిశీలనగా చూసింది అనురాధ. ఏమండి, మీరేమనుకుంటున్నారు? మెల్లగా అడిగింది అను. ఏ విషయాన్ని గురించి? అదే, వాణి రాక గురించి. తినబోతూ రుచి అడుగుతున్నట్టు ఈ మాట. అరగంటలో నీ ప్రశ్నకు జవాబు దొరుకుతుంది, హేళనగా నవ్వుతూ చెప్పారు నాయుడు గారు. అనురాధ రోషంతో తలదించుకుంది. నా బాధను మీరు కాక మరెవరు పంచుకుంటారు? మెల్లగా దగ్గర స్వరంతో అంది అనురాధ. అను, అనవసరంగా బాధపడకు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. 38 సంవత్సరాలుగా నాతో సహజీవనం చేసిన నీవు ఈ చిన్న విషయాన్ని ఎందుకు అంతగా భయపడుతున్నావు? సమస్య ఏదైనా పరిష్కరించే శక్తి నీ ఈ మనిషికి ఉందనే విషయాన్ని మర్చిపోయావా? నవ్వుతూ అడిగారు నాయుడు గారు. అనురాధ ఓరకంట వారి ముఖంలోకి చూసింది. ఆ క్షణంలో ఆమె బుగ్గలపై సొట్టలు, పెదవులపై చిరునవ్వు, వదనంలో సిగ్గు. సార్, ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నారండి వీధి గేటు వైపు చూస్తూ అంది అనురాధ. నాయుడు గారు పైపంచను చరిచేసుకొని సింహద్వారం సమీపించి వీధి గేటు వైపు చూశారు. వచ్చింది వారి శిష్యుడు శివ. సార్ నమస్కారం, లోపలికి రావచ్చా అడిగాడు శివ. ఓ శివ, నీవా? రా. వరండాలోకి వచ్చి శివను పిలిచారు నాయుడు గారు. శివ గేటు తెరుచుకొని వరండాను సమీపించారు. సార్ నమస్కారం, వినయంగా గురువు గారికి నమస్కరించాడు. ఎప్పుడు వచ్చావు శివ? ఇదే రావడం, ఇంటికి వెళ్ళలేదా? మిమ్మల్ని చూసి పలకరించి వెళ్ళాలని బస్టాండ్ నుంచి నేరుగా వచ్చాను సార్ అన్నారు. మీరు బాగున్నారా సార్? ప్రీతిగా అడిగాడు శివ. అంతా కుశలమే. బెంగళూరులో ఎలా ఉంది నీ ఉద్యోగం? బాగుంది సార్, మా ఎండి గారు చాలా మంచివారు. వారు ఒకప్పుడు మీ శిష్యుడేనట నవ్వుతూ చెప్పాడు శివ. వారి పేరు అడిగారు నాయుడు గారు. గంగాధర్రావు. కొన్ని క్షణాలు ఆలోచించి అవును, గుర్తొచ్చాడు చిరునవ్వుతో చెప్పాడు నాయుడు గారు. సార్, ఇక నేను వెళ్తాను. సాయంత్రం మిమ్మల్ని కలుస్తాను. ఫ్రీగా ఉంటారుగా సార్? ఒకసారి ఫోన్ చేయి సాలోచనగా చెప్పాడు నాయుడు గారు. అలాగే సార్, వెళ్ళి వస్తాను అని వినయంగా చెప్పి శివ తన ఇంటి వైపుకు నడిచాడు. నాయుడు గారు భార్యకు చెప్పి వ్యాహానికి బయలుదేరారు. వాణి స్నానం చేసి అలంకరించుకుని హాల్లోకి వచ్చింది. అమ్మా పిలిచింది. వంటగదిలో ఉన్న అనురాధ ఆ పిలుపును విని బయటకు వచ్చి, అమ్మడు, టిఫిన్ తింటావా? ఇవ్వనా అని అడిగింది. ఇవ్వమ్మా. వాణి డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, తీసుకుని వస్తాను అని చెప్పి అనురాధ వంటగదిలోకి వెళ్లి 4 మినపవడలు, గ్లాసు పాయసంతో డైనింగ్ టేబుల్ ను సమీపించింది. ప్లేటును, గ్లాసును కూతురి ముందు ఉంచింది. వాణి వడను తింటూ, అమ్మా, నాన్న మరి వారు జాగింగ్కు వెళ్లారమ్మా. ఎప్పుడు వస్తారు? అరగంటలో వస్తారు అని కూతురు ముఖంలోకి చూచింది. వాణి ముఖం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఆనందంగా టిఫిన్ తింటూ ఉంది. ఆమెకు తన తల్లిదండ్రుల మీద ఎంతో నమ్మకం, అలాగే గౌరవం. నిన్నటి నుంచి తన మనస్సుకు ప్రశాంతత లేకుండా చేసిన వాణి ఫోన్ కాల్ ఆమె రాకకు కారణం గురించి అడగాలనుకుంది. కానీ మరుక్షణంలోనే బిడ్డ ఆనందంగా తనకు ఇష్టమైన గారెలు తింటూ ఉంది. ఈ సమయంలో ఆ విషయాన్ని గురించి అడిగి
ఆమె మనస్సును కలవరపెట్టడం తగదు అనుకుంది. అదే తల్లి మనస్సు. ఆ అభిమానం, ఆదరణ బిడ్డలకు తల్లి దగ్గర తప్ప మరెవరి వద్ద లభించదు. అమ్మా, మరో 2 ఇవ్వనా? కూతురి ముఖంలోకి చూస్తూ ప్రీతిగా అడిగింది అనురాధ. చాలమ్మా, పాయసం ఉందిగా, చిరునవ్వుతో చెప్పింది వాణి. పాయసం గ్లాసును చేతిలోకి తీసుకుని త్రాగడం ప్రారంభించింది. వాకిట్లో టాక్సీ ఆగింది. అనురాధ ముఖద్వారాన్ని సమీపించి వీధి వైపు చూసింది. ఆమె ముఖంలో ఆనందం. గబగబా వీధి గేటు వైపుకు నడిచింది. వచ్చింది చిన్న కొడుకు దీపక్. తల్లిని చూసి అమ్మా, నేను వచ్చేసా, నవ్వుతూ చెప్పాడు దీపక్. రా నాన్న రా. కొడుకును పరిశీలంగా చూసి ఏరా నాన్న తగ్గిపోయావు? కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రీతిగా అడిగింది. ఈ మధ్య యోగా ఆసనాలు చేస్తున్నానమ్మా. పాయసం తాగిన వాణ్ణి వరండాలోకి వచ్చి తమ్ముని చూసి రే చిన్న దీపక్, ఎలా ఉన్నావురా అంటూ అతన్ని సమీపించి నవ్వుతూ అడిగింది. బాగున్నావా అక్క? నీవెప్పుడొచ్చావు? వచ్చి గంట అయ్యింది. బావగారు రాలేదా? రాలేదు. ఆ క్షణంలో అంతవరకు ఆమె ముఖంలో ఉన్న ఆనందం మాయమైంది. విచారం చోటు చేసుకుంది. దీన్ని గమనించిన అనురాధ, పదండి ఇంట్లోకి వెళ్ళడం, మాట్లాడుకుందాం అని ముగ్గురు గృహంలోకి ప్రవేశించారు. నాన్న ఏరమ్మ? వ్యవహానికి వెళ్లారు. ఎంతసేపైంది? అర్ధగంట అయింది. ఈ పాటికి తిరిగి వస్తుంటారు. మీ అక్క స్నానం చేసి టిఫిన్ కూడా తింది. నీవు కూడా వెళ్ళి స్నానం చేసిరా. నీకిష్టమైన మినపవడలు పాయసం చేశాను, తిందువు గాని. చిరునవ్వుతో దీపక్ ముఖంలోకి చూస్తూ చెప్పింది. అలాగే అమ్మ. దీపక్ తన గదిలోనికి వెళ్లి బ్యాగ్ను టేబుల్ పై ఉంచి రెస్ట్ రూమ్ లోకి ప్రవేశించాడు. అమ్మా, భాస్కర్ అన్నయ్యకు పెళ్లి ఎప్పుడు చేయాలనుకుంటున్నారు? సోఫాలో కూర్చుంటూ అడిగింది వాణి. ఇంకా అనుకోలేదమ్మా. అన్నయ్యకు ఇప్పుడు 28 ఏళ్ళు. అవును. ఆ విషయాన్ని గురించి నీవు నాన్నగారితో ఈ మధ్య ఎప్పుడూ మాట్లాడలేదా? లేదురా, ఈ రోజు నేను మాట్లాడుతాను, నవ్వుతూ చెప్పింది వాణి. ముందు నీ ఆకస్మిక రాకకు కారణమేంటో చెప్పి నా హృదయ భారాన్ని తగ్గించు తల్లి అని మనసును అనుకొని సరే మాట్లాడు అంది అనురాధ. నాయుడు గారు ఇంటికి తిరిగి వచ్చారు. వారిని చూసిన అనురాధ, దీపక్ వచ్చాడండి ఆనందంగా చెప్పింది. అలాగా, ఎప్పుడు? వరండాలోని కూర్చులో కూర్చుంటూ అడిగారు నాయుడు గారు. పావుగంట అయింది, స్నానం చేస్తున్నాడంది అనురాధ. వాణి ఏది? స్నానం చేసి టిఫిన్ తిని హాల్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంది. చేతిని పైకెత్తి సౌజ్ఞతో అనురాధను రమ్మని పిలిచాడు నాయుడు గారు. ఇక అనురాధ వంగి వారి ముందుకు వచ్చింది. వాణి ఏమైనా చెప్పిందా? మెల్లగా అడిగారు నాయుడు గారు. లేదు, తను మెల్లగానే చెప్పింది. అనురాధ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని తెరచి నిట్టూర్చి, నీవు ఆమెను ఏమీ అడగలేదుగా? లేదండి అంది అనురాధ. స్నానం చేసి డ్రెస్ మార్చుకుని హాల్లోకి వచ్చిన దీపక్ అమ్మా అని పిలిచాడు. వరండాలో ఉన్నారా? దీపక్ వరండాలోకి వచ్చాడు. నాయుడు గారిని చూసి సమీపించి గుడ్ మార్నింగ్ నాన్న, చిరునవ్వుతో చెప్పాడు దీపక్. గుడ్ మార్నింగ్ దీపు. ఆరోగ్యం బాగుంది. సూపర్ నాన్న. లేవండి, మీరు దీపక్ టిఫిన్ తిందురు గాని. రండి నాన్న, ఆకలి దంచేస్తోంది అని నవ్వుతూ చెప్పాడు దీపక్. పద తిందాం, కుర్చీలోంచి లేచారు నాయుడు గారు. దీపక్, నాయుడు గారు, అనురాధ టిఫిన్ తిని హాల్లోకి వచ్చారు. వాణి టీవీ చూస్తోంది. నాయుడు గారు ఆమె పక్కన కూర్చున్నారు. ఎదుటి సోఫాలో దీపక్, అనురాధ కూర్చున్నారు. అమ్మడు, టీవీని ఆపరా అన్నాడు నాయుడు గారు. వాణి టీవీని ఆపి తండ్రి గారి ముఖంలోకి చూసింది. అమ్మా, ఏదో విషయం చెప్పాలన్నావు కదా, చెప్పు, ఎంతో ప్రశాంతంగా అడిగారు నాయుడు గారు. నాన్న దీనంగా చూసింది వాణి నాయుడు గారి ముఖంలోకి. దీపక్, అనురాధ వాణి ఏం చెప్పబోతోందా అని ఆమెని పరీక్షగా చూస్తున్నారు. చెప్పు తల్లి. మా వారు సందేహంతో ఆపింది వాణి. సందేహించకు, విషయం ఏమిటో చెప్పు. అనురాధ వాణి ఎలాంటి వార్తను వినిస్తుందో అని ఆమె మనస్సులో కలవరం. నాయుడు గారు అర్ధాంగి ముఖంలోకి క్షణం సేపు నిశ్చితగా చూసి నిర్భయంగా చెప్పురా అన్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.